వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ టైంలో కలిసిన, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం రాజ్ న్యూస్ ద్వారా. చాలా రోజులైంది మిమ్మల్ని కలవక, చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులైంది చూసి. మళ్ళీ ఒకసారి మీ డివిజన్ ప్రజలకు గుర్తు చేద్దాం. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా మామయ్య గారు ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. తర్వాత మా వారు ఆర్ఎస్ఎస్లో వర్క్ చేసిండ్రు. 2009లో అనుకోకుండా ఇక్కడ బీజేపీకి ఎవరు లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి పంపించి బీఫామ్ ఇచ్చి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి 2009లో కార్పొరేటర్ అభ్యర్థిగా బయటికి రావడం జరిగింది. నా తల్లిదండ్రులు కూడా ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. ఫస్ట్ నుంచి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చిన వాళ్ళం. అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయంలోకి రావడం జరిగింది. రైట్. ఒక మహిళగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాస్తవానికి. ఫ్యామిలీ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు. ఒక మహిళగా ఇన్నిసార్లు కార్పొరేటర్గా ఇన్ని సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నారు. ఎట్లా ఉంది? సమస్యలు వ్యక్తిగత జీవితంలో ఉంటాయి, రాజకీయ జీవితంలో ఉంటాయి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సమస్యలను అయితే ఫేస్ చేయాల్సిందే. రాజకీయ పరంగానైతే నాకు కుటుంబ పరంగా చాలా సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను ఈ 15 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడ నాకు బయట కూడా ఇబ్బందులు అయితే రాలేదు. నా వరకు నేను మంచిగానే ఇవాళ వరకు నాకు సమాజం మంచి సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటే నేను ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా రాజకీయ జీవితం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. ఒక మహిళ రాజకీయ నాయకులుగా ఇతర మహిళలను రాజకీయంగా మీరేమన్నా ప్రోత్సహిస్తారు అంటే ఏం చెప్తారు మీ డివిజన్లో? నా డివిజన్లో ప్రత్యేకంగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ ఆర్కేపురం అంటేనే మహిళలు అంటేనే ఆర్కేపురం అని గుర్తించింది. నియర్ బై నేను ఒక ఫోన్ కాల్ చేస్తే మా మహిళా మోర్చా టీమ్ ఒక హాఫ్ అన్ అవర్లో మినిమం నీకు ఒక 80 మంది రాగలుగుతారు. స్ట్రాంగ్ ఉంటారా మహిళలంతా? టీం ఉంది ఇక్కడ బీజేపీకి మహిళా టీం. మీరు స్టార్టింగ్ నుంచి మీరు కానీ మీ కుటుంబ నేపథ్యం కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్, కానీ సమాజంలో అనేక పార్టీలు ఉన్నాయి, దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేక పార్టీలు ఉన్నాయి. కానీ మీరు మొదటి నుంచి బీజేపీ పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎందుకు వీటికి అలవాటు పడిపోయారంటే ఏం చెప్తారు? మీరు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకు మీ తోడబుట్టిన వాళ్ళకే మీరు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారంటే మీరు ఏం చెప్పగలుగుతారు? కొన్ని విలువలు. మా కుటుంబం ఇది, మేము పుట్టిందే అందులో. మా కుటుంబంలో ఒక కుటుంబంలో పెరిగినప్పుడు మన కుటుంబ వ్యక్తులని మన సంస్థని మనము ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? నేను ఆ కుటుంబంలో పుట్టిన, ఆర్ఎస్ఎస్ వ్యవస్థ కుటుంబంలోనే పుట్టిన. ధీరజ్ కానీ నేను కానీ ఇద్దరం అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించుకొని మన ఇంటిని మనము చేసుకోవాల్సిందే తప్పితే అదే చేస్తున్నాము. కానీ వాస్తవానికి ఈ ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు మతత్వ పార్టీలు సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతుందన్న కూడా మీ పైన విమర్శలు వస్తాయి, మీ పార్టీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? అది రాజకీయ కోణంలో పార్టీ ఎదుగుదలను చూసి చేస్తున్న విమర్శలు తప్పితే అబ్దుల్ కలాం గారిని చేసింది భారతీయ జనతా పార్టీనే. చాలా మందిని మన దాంట్లో మైనార్టీ మోర్చా ఉంది బీజేపీలో. ఆర్ఎస్ఎస్లో కూడా చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు. మంచి బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని మంచి స్థాయిలో తీసుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ దేశం కోసం పనిచేస్తున్నాం, దేశ రక్షణ మన ధర్మం కోసమే తప్పితే ఎవరినో మనం విమర్శించడాలి, ఎవరినో ఒక వ్యవస్థని మనం ఇది చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు, ఆర్ఎస్ఎస్ ఉద్దేశం కాదు. ఏమైనా మనం పనిచేసేది ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ ధర్మం కోసము, మన దేశం కోసము, మన జీవన విధానం కోసం మనం చేస్తున్న పోరాటమే తప్పితే ఎవరిని విమర్శించాలని కానీ ఎవరిని మనం తక్కువ చేయాలనేది మా పార్టీ ఉద్దేశం కాదు. కానీ వాస్తవానికి బీజేపీ పార్టీ ఏమో హిందుత్వం, హిందూ మతం అంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమో సెక్యులర్, అన్ని మతాలు మనయే, అన్ని కులాలు మనయే, అన్ని వర్గాలు మనయే అంటుంది. కానీ వాస్తవానికి దేశ ప్రజలకు కావాల్సింది, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సెక్యులర్ కాంగ్రెసా లేకపోతే హిందుత్వ బీజేపీయా? మనది హిందూ దేశం. మొత్తం ప్రపంచంలోనే మనది ఉన్నది హిందూ దేశం. మనము భారత్ మాత అని పిలుచుకుంటున్నాము. మనం భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే దేశాన్ని మొత్తం కూడా రక్షించాలి. భారతీయులందరూ ఒక్కటే అనే నమ్మే సిద్ధాంతము భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే సెక్యులర్, అంటే నువ్వు ఇది, నేను ఇది, నువ్వు ఇది.
విభజించి పాలించు అనేది కాంగ్రెస్ పుట్టిందే బ్రిటిషర్స్ దాని నుంచి. బ్రిటిషర్స్ మనకు నేర్పించింది ఏంది? విభజించు పాలించు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ దాన్నే అవలంబిస్తున్నది. వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు కూడా మన పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళ ఒక పార్టీని నడిపే వ్యక్తి సిద్ధాంతం అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే సిద్ధాంతంలో పనిచేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటి? మన దేశము, మన దేశ రక్షణ, మన దేశంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా మనము కాపాడుకోవాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. కిషన్ రెడ్డిది ఒక వర్గం, రామచంద్రరావుది ఒక వర్గం, అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇన్ని వర్గాలు ఉన్నాయి. వర్గ విభేదాలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఇందులో ఇంతకు మీరే వర్గం అంటే ఏం చెప్తారు? అసలు వర్గాలే లేవని నేను చెప్తాను. నేను ఏ వర్గం వ్యక్తిని అనేది తర్వాత సమస్య. అది మీరు అడిగిన దానికి భారతీయ జనతా పార్టీ పనిచేసేది ఒకటే ఒక జెండా. భారతీయ జెండా కాషాయం జెండా కింద భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కింద పనిచేస్తుంది. ఇందులో వర్గాలు లేవు, విభేదాలు లేవు. ఇది మన ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని క్రియేట్ చేసి పబ్లిక్లలో పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ ఇంతవరకు అలాంటిది లేదు. అది భారతీయ జనతా పార్టీలో అసలే ఉండదు. ఎందుకంటే మేము పనిచేసే వ్యక్తి కింద కాదు, ఒక సంస్థ కింద పనిచేస్తాం, ఒక జెండా కింద భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ వర్గపోరు అనేది ఉండనే ఉండదు. అది కాంగ్రెస్లో ఉంటుంది, మిగతా కుటుంబ పాలన నుంచి వచ్చిన పార్టీలలో ఉంటుంది తప్పితే భారతీయ జనతా పార్టీలో అలాంటిది మీరు ఇంతవరకు చూడండి ఎక్కడుంది. ఒక ముస్లింలకు లహు జిహాద్ అంతగట్టి సమాజంలో ముస్లింను ఒక ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు బీజేపీ పార్టీ మహిళలు అంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీ మహిళలు ఎప్పుడు ఒక వర్గాన్ని దూషించలేదు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ మేము వెళ్ళి మాట్లాడడం జరుగుతున్నది. ఏ మహిళకు అన్యాయం జరిగినా మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంటుంది. దాంట్లో పోరాడడానికి భారతీయ జనతా పార్టీ మహిళలు కార్యకర్తలు ప్రతిరోజు సిద్ధంగా ఉంటారు. లవ్ జిహాద్ అనేది ఒక వర్గము టార్గెట్ చేసి చేస్తున్నది. దాన్ని మనము చాలాసార్లు కూడా ప్రూవ్ అయింది. అంటే మేము నిర్వీర్యంగానో ఏది మనకు ఒక ఆధారం లేకుండా మేము మాట్లాడట్లేదు. మన ఆ సంఘటనల ద్వారా జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సంఘటనలను జరగొద్దు అని చెప్పి మేము పోరాడుతున్నాము. అలాంటి సంఘటనలు ఏమన్నా జరిగితే దాని మీద వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నాము. అది కాకుండా ఏ మహిళకు అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి, మేము రక్షణ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ వాస్తవానికి డివిజన్లో కార్పొరేటర్ మీరైతే పెత్తనం అంతా మీ భర్తదంట, అది వాస్తవేనా? సరే, నేను ఇక్కడే కూర్చుంటా. ఎవరన్నా మీ టీంని పంపించండి. ఇటు జిహెచ్ఎంసి అధికారులను అడగండి, అటు పబ్లిక్ని అడగండి, ఇటు మా పార్టీ కార్యకర్తలను అడగండి, నా అపోజిషన్ పార్టీ లీడర్స్ని కూడా అడగండి. ఆర్కేపురం డివిజన్లో వాళ్ళు దీనికి ధీరజ్ ఆధిపత్యం ఉంది అంటే నేను ఈరోజు ఇక్కడి నుంచి రాజకీయం నుంచి బయటికి వెళ్ళిపోతాను. డివిజన్లో ఎవరు యాక్టివ్ ఉంటారు అంటే ఇద్దరిది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే, ఇద్దరిది బీజేపీ పార్టీ, ఇద్దరిది ఒకే నేపథ్యం. రాధా గారు యాక్టివ్గా ఉంటారా లేకపోతే ధీరజ్ రెడ్డి గారు యాక్టివ్గా ఉంటారా? ఇద్దరము యాక్టివ్గా ఉంటాం. పొలిటికల్గా తను యాక్టివ్గా ఉంటాడు, జిహెచ్ఎంసీ పరంగా నేను యాక్టివ్గా ఉంటాను. యాజ్ ఎ కార్పొరేటర్గా నా పని ఏంటి? అధికారులతో మాట్లాడడము, డెవలప్మెంట్ ఇష్యూస్ చూసుకోవడము, ప్రజలకు జిహెచ్ఎంసీ తరఫున కావాల్సిన పనులు చేయడం నా బాధ్యత. అవి నేను చూసుకుంటాను. రాజకీయంగా తన పని తను చేసుకుంటారు. ఇద్దరము యాక్టివ్గా ఉంటాము, ఇద్దరం కలిసి పనిచేస్తాము, ఇద్దరం కలిసి తిరుగుతాం. కానీ ఇక్కడ ఆధిపత్య పోర్లేదు, కలిసి పనిచేస్తాం. బీజేపీ పార్టీలో రాజకీయంగా మహిళలకు ఎలాంటి పీట వేయబోతుంది బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? 33% రిజర్వేషన్ మనము పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. రాబోయే కాలంలో తప్పకుండా దాన్ని మనం బిల్ పాస్ చేస్తాము. మహిళలకు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తున్నది. మహిళల్ని చాలా మందిని మినిస్టర్లను చేసినాము, చాలా మందికి మనం ప్రోత్సాహం ఇస్తున్నాము. ముద్రా లోన్స్ ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా బిజినెస్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నాము. కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్కి 10,000 ఇవ్వడం జరిగినది. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతుంది దేశవ్యాప్తంగానే విమర్శలు కూడా వస్తున్నది, వాస్తవం కాదంటారా? అంటే దేని మీద మీరు ఇది ప్రామిస్ చేసి చేయలేదు మహిళలకు అనేది చెప్పండి. మీరు చెప్పారు ముద్రా లోను, ఆ ముద్రా లోన్ గురించి చర్చిద్దాం. ఉదాహరణకు ప్రభుత్వం ఏం చెప్తుంది? ముద్రా లోన్ కావచ్చు, పిఎంఏజీపీ లోన్ కావచ్చు, లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు, ఏ షూరిటీ లేకుండా ఎలాంటి కొలాబరేషన్ లేకుండా వ్యాపారం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఇంత ఆర్థిక సహాయం అంటే గవర్నమెంట్ సబ్సిడీ లోన్ అనేసి ఇంత ఇద్దాం అనుకుంటుంది.
కానీ వాస్తవానికి అది బ్యాంకు విషయానికి వెళ్ళే దగ్గరికి వాళ్ళు షూరిటీ అడుగుతున్నారు. లేదు, నేనే నా డివిజన్లో చాలా మంది మహిళలకు ముద్రా లోన్స్ ఇప్పించినాను. స్ట్రీట్ వెండర్స్కి ఎటువంటి షూరిటీ లేకుండా ఇప్పించారు. ఎటువంటి 2 lakhs వరకు మనకి ఎటువంటి షూరిటీస్ అడగారు. మనకు పోగానే మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్, ప్రచారం ఎందుకు మేడం? మరి 2 లక్షలు ఉంటే 10 లక్షల వరకు మేము షూరిటీ 10 లక్షల వరకు మేము షూరిటీ లేకుండా ఇస్తామని ఏ రోజు చెప్పలేదు. మీరు చెప్తే చూపెట్టండి, ఏ రోజు చెప్పలేదు. మనం ఇస్తున్నాము మహిళలకి. గ్రామాలలో మీకు ఒక ల్యాండ్ ఉంటే మహిళలకు ఇల్లు కట్టిస్తున్నాము. ఇవాళ డబుల్ బెడ్రూమ్కి కూడా మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటే ఆడవాళ్ళకు ఇల్లు ఉండాలి సొంతంగా అని చెప్పి అది కూడా చేస్తున్నాము. మహిళలకు ఏది కావాలన్నా ముందుండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రతి దాంట్లో మహిళలకు ప్రయారిటీ ఇస్తున్నారు. కార్పొరేటర్ అయిన తర్వాత బీజేపీకి సంబంధించిన కొంత క్యాడర్ను మీరు దూరం పెట్టిరని మీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవం కాదంటారా? అట్లాంటిది ఏమీ లేదు. నేను మా పార్టీ వాళ్ళని అందరినీ కలుపుకొని పోతాను. నేను వేరే పార్టీ వాళ్ళతో కూడా అసలు ఏ రోజు కాంట్రవర్సరీ లేదు. అంటే ఇక్కడ నాకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంతకుముందు టీఆర్ఎస్ నుంచి ఎంపీ గారు ఉన్నారు, ఇప్పుడంటే ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు. నేను ఏ రోజు కాంట్రవర్సీ, నాకు అంతకుముందు ఫస్ట్ నేను గెలిచినప్పుడు తిగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ తెలుగుదేశం అలయన్స్లకు గెలిచి తర్వాత టీఆర్ఎస్లకు పోయినారు. అయినా నేను ఏ రోజు వాళ్ళతో కాంట్రవర్సీ లేను. నేను బయట పార్టీ వాళ్ళతోటే లేను, నా కార్యకర్తలతో నేను ఎలా ఉంటాను. కొంతమంది మీ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. నాకు తెలిసైతే అలాంటిది ఏమీ లేదు. మీకు ఎక్కడో చిన్న రూమర్ అయి ఉంటుంది, అది అలాంటిది అసలు లేనే లేదు. ఇన్ని సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటుండే. వర్షం వస్తే ఏంటంటే లింగోజీ కూడా పైకి ఉంటుంది, ఆర్కేపురం డివిజన్ కిందికి ఉంటుంది. వర్షం వస్తే నీళ్లు మొత్తం ఇటే వస్తాయి, డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇటే వస్తుండే. అలాంటి సమస్యలు మేము ఫస్ట్ గెలిచినప్పుడే 90% సాల్వ్ చేయడం జరిగినది. తర్వాత వాటర్ వర్క్స్కి డ్రైనేజ్ సిస్టమ్ని షిఫ్ట్ చేయడంతో అక్కడ మనకు అమౌంట్ లేక కొన్ని డ్రైనేజ్ లైన్స్ మటుకు పెండింగ్లో ఉన్నాయి, అవి చేయలేకపోయినాము. అది స్లమ్లో ఏమైపోయిందంటే డ్రైనేజ్ సిస్టము, రెయిన్ వాటర్ సిస్టమ్ రెండు ఒకటే లైన్లో ఉన్నాయి. కొంచెము ఎన్టీఆర్ నగర్లో ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పితే 90% వర్షం వస్తే రోడ్ల మీదకి ఇంతకుముందు నీళ్ళు వచ్చి, మీరు ఇదే రోడ్డు చూడండి, ఒకప్పుడు బస్సులు కొట్టుకపోతుండే, క్లియర్ అయిపోయింది. మన యాదవ్ నగర్లో ఒక రోడ్డు ఉంటుండే, అది హరిపురి కాలనీలో ఒకటి ఉంటుండే, ఆర్కేపురంలో ఇంకొకటి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మేము చేయడం జరిగింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవి రెగ్యులర్గా జిహెచ్ఎంసీలో మనము డైలీ చేసిన ఇవాళ అయిపోయింది అనుకోవడానికి లేదు. వర్క్ ఈరోజు కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. ఆర్కేపురం డివిజన్కు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, ఇతర నిధుల నుంచి దాదాపు ఎన్ని కోట్ల నిధులు తీసుకురాగలిగారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ టైం అయితే మేము నియర్ బై 70 crores దాకా తీసుకొచ్చినాను. సెకండ్ టైము కొంచెము తగ్గిందనే చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా పరిస్థితి ఎట్లుందంటే, నేనేమో బీజేపీ, పొయ్యి నుంచి పోయి పెంక నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది నా పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాంతో అంతో ఇంతో నాకు బీఆర్ఎస్ ఉన్నప్పుడే కొంచెం నిధులు తీసుకోగలిగినాము, కాంగ్రెస్ వచ్చినాక జీరో. నిధులు వచ్చినాయి ఏంటంటే ఏదో ఇవ్వాలి కాబట్టి, నామినల్గా అర్బన్ డెవలప్మెంట్కి నామకే వాసి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారే తప్పితే కంప్లీట్ డెవలప్మెంట్ దాంట్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏం చేయట్లేదు. ఇంకొకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు కార్పొరేటర్కి లాస్ట్లో ఒక 2 crores ఇచ్చారు కదా, 80 lakhs జిహెచ్ఎంసీకి ఇచ్చిండ్రు, 20 lakhs వాటర్ వర్క్స్కి ఇచ్చారు. స్టిల్ నౌ ఇంతవరకు ఆ 20 lakhs రాలేదు. మీ డివిజన్లో ప్రధానమైన సమస్య ఏంటి అసలు? డ్రైనేజ్ సిస్టమే. రోడ్స్ అంటే మనము అవి రెగ్యులర్గా చేస్తుంటాము, అవుతుంటాయి, కొన్ని చేసుకుంటూ వస్తున్నాము. 90% రోడ్స్ సాల్వ్ అయిపోయినాయి. డ్రైనేజ్ సిస్టమే మెయిన్ ప్రాబ్లం. కానీ మీ డివిజన్కి వచ్చేటప్పుడు మేము కొన్ని కాలనీలు తిరగడం జరిగింది, కొన్ని స్లమ్ ఏరియాలు తిరగడం జరిగింది. అక్కడ ప్రధానమైన సమస్య డ్రైనేజు, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, అదేవిధంగా మీ పక్కనే ఒక కూరగాయల మార్కెట్ ఉండడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం అంతా ఆగమాగం గందరగోళం పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు 2 సార్లు కార్పొరేటర్ చేశారు, ఇన్ని సంవత్సరాల కార్పొరేటర్ కొనసాగుతున్నారు. మరి ఇదేం పరిపాలన మేడం మీది? జిహెచ్ఎంసీ అది నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ నగర్ మార్కెట్ పక్కన మీరు ఏదైతే మెన్షన్ చేసిండ్రో అది రోజు 2-3 ట్రిప్పులు మేము డైలీ తీస్తాం. మార్కెట్ నుంచి తీసుకొచ్చి అక్కడ వేసి వెళ్తారు. అది డైలీ తీసినా డైలీ వస్తుంది. అది ఇవన్నీ ఏంటంటే రొటీన్ వర్క్స్ అండి. ఇవాళ చేసినాము అయిపోయింది, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనే దానికి ఉండదు. అందులో పర్టికులర్గా స్లమ్లో పీపుల్ ఏంటంటే, మన ఆటో రిక్షా వాడికి ఇవ్వరు,
తీసుకొచ్చి వేసేసి వాళ్ళందరూ ఎక్కడో వర్క్ చేసుకుంటుంటారు, పోతా అక్కడ వేసిపోతారు. మనం డైలీ క్లీన్ చేసిన డైలీ వస్తుంది. పర్మనెంట్గా మేము సాల్వ్ చేసే ఇష్యూస్ని అయితే సాల్వ్ చేయగలిగినాము. చిన్న చిన్నవి, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత జనాభాలో మనం రోజు చేసిన ఇష్యూస్ వస్తున్నాయి. మెయిన్ ప్రాబ్లం నేను కూడా చెప్తున్నాను, డ్రైనేజ్ వాటర్ లైన్ ఏదైతే రెయిన్ వాటర్ లైన్ మిక్స్ అయ్యి ఉన్నాయో అక్కడ మటుకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. అవి క్లియర్ చేయాల్సి ఉంది. అవి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు వాటర్ వర్క్స్ కోఆర్డినేషన్ లేదు, దాంతో అవి పెండింగ్లో పడ్డాయి. మిగతా వర్క్స్ మేము పబ్లిక్ నా దగ్గరికి తీసుకొచ్చినాయి, నా దృష్టిలో ఉన్నాయి, మేము 90% సాల్వ్ చేయడం జరిగింది. త్రాగునీరులో డ్రైనేజీ నీరు కలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు మీ డివిజన్లో ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకసారి అంటే పాత పైప్ లైన్స్ ఉంటాయి కదండి, చిన్న రస్ట్ వచ్చో లేకపోతే ఎయిర్ సకింగ్లోనో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తాయి. కానీ ఒకప్పటి మీద నేను ఫస్ట్ గెలిచినప్పటికీ సెకండ్ టైము నా పరిపాలనకు వచ్చినప్పటికీ కొంచెం టెక్నాలజీ అప్డేట్ అయింది. వాటర్ వర్క్స్ వాళ్ళు ఇమీడియట్గా దాన్ని మనము ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేయడం జరుగుతున్నది. న్యాచురల్గా ఒక సిస్టమ్ జరిగినప్పుడు పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఇమీడియట్గా దాన్ని మటుకు వాళ్ళు చాలా యాక్టివ్గా వర్క్ చేసిన టీం నాకున్నారు లాస్ట్ టైము. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రానివ్వలేదు. డివిజన్లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల సమస్యలకు ఏ విధంగా ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తున్నారండి, ఏం చెప్తారు? కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏదైనా రాగానే ఇమీడియట్గా ఫోన్ చేస్తారండి. వాళ్ళు ఫోన్ చేయగానే నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను, క్లియర్ చేసేస్తాను. ఈ విభజన అనేది జిహెచ్ఎంసీకి అయితేంది, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు అయితేంది, లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? నష్టమనే చెప్తాను. సామాన్య మానవుడికి ఆల్రెడీ ఆర్థికంగా మనం నష్టపోయి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రము 2 విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు రోజు చెప్తున్నారు. అప్పులలో ఉన్నాము, రాష్ట్రాన్ని నడపలేకపోతున్నానని రాష్ట్రాన్ని నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అలాంటి టైంలో దీన్ని డీలిమిటేషన్ చేయడం ద్వారా ఏదైతే చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న మండలాలు ఉన్నాయి కదా, వాటిని గ్రేటర్లో మీరు కలుపుతున్నారు. కలిపినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఇంటి ట్యాక్స్ పెరుగుతుంది, కరెంటు బిల్లు పెరుగుతుంది, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వ్యవసాయం లేకుండా పోతున్నది. ఒక సామాన్య వ్యక్తికి ఆర్థికంగా అది భారం అవుతున్నది తప్పితే. కానీ వాస్తవానికి డీలిమిటేషన్ తోటి ప్రజలకు దగ్గర నుండి పరిపాలన అందిస్తున్నట్టు కాదంటారా? అక్కడ మున్సిపాలిటీలు ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ అధికారులు ఉంటారు కదండి, కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా కౌన్సిలర్లు ఉన్నారు కదా. అక్కడ మున్సిపాలిటీకి జిహెచ్ఎంసీకి అసలు ఉన్నదానికే నిధులు లేవు కదా. అసలు ఇప్పటిదాకా ఉన్నదానికే నిధులు లేవు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అప్పులలో ఉన్నది. రోజుకు ₹1 అప్పు కడుతున్నాము, ఇంట్రెస్ట్ కడుతున్నాము. మనము బాండ్లను జిహెచ్ఎంసీ బాండ్లను నమ్ముకున్నాము. అసలు ఆదాయమే లేదు దీనికి. మీరు ఉన్నదాన్నే పెద్దగా, అసలు ఇక్కడ ఉన్నదానికే ఆదాయం లేదు. మీరు దీన్ని ఇంకా పెద్దగా చేసి ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల మీద మీరు పన్నుల భారం మోపుతున్నారు, ప్రజల జీవన విధానాన్ని మీరు భారం చేస్తున్నారే తప్పితే దీంట్లో ఒరిగేది ఏమీ లేదు. కనీసం ఈసారైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్లో అయినా బీజేపీ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఉందంటారా? ఒక్క దాంట్లో ఎందుకు, 3 ఎగరేద్దాం. 3 భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. పాసిబుల్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఈరోజు దేశంలో వస్తున్న మార్పులు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఏదైతే మోడీ గారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల జీవన విధానం కోసము వాళ్ళని మంచి దిశగా తీసుకెళ్ళడానికి ప్రతిరోజు అహర్నిశలు పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా రేపు ఇక్కడ 3 స్థానాలు అంటే మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 3 కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా తప్పకుండా గెలుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. అదేవిధంగా ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? మీ ఎస్ఐఆర్ ఆ సర్వే పైన మీ ప్రతిపక్ష పార్టీ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ మీ ఓటును మేము తీసుకుంటలేము. బీఆర్ఎస్ నాయకుల ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఓట్లను తొలగించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందంటారు కదా. అది తొలగిస్తే మీరు ఎలా ఊరుకుంటారు? మీరు ఒక భారతదేశంలో పుట్టి భారతదేశ పౌరులైనప్పుడు మీ ఓటుని ఎవరము తీయము. వాళ్ళు ఏంటంటే దొంగ ఓట్లని మనము ఇక్కడ ఎవరైతే మన దేశం దాటి వచ్చి మన దగ్గర ఉన్నారో ఆ సర్వే చేస్తున్నాము తప్పితే మీరు మీ ఓటు హక్కుని మీరు ఇక్కడ పుట్టి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ ఓటు హక్కుని మనం ఎవరము తీయట్లేదు. ఇక్కడ జనాభాని మనం ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఇదంతా ప్రజలల్లో అపోహ క్రియేట్ చేస్తున్నారు తప్పితే కరెక్ట్గా
మీరు కూడా సిద్ధశుద్ధితోటి ఆలోచించండి. జరగాల్సిందే జరుగుతే దేశానికి మంచిది. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, నిధులు లేవు, నేను నడపలేకపోతున్నాను, ఇది నాతో అవ్వట్లేదు అని చెప్పి. ఇంకా మనం చెప్పేది ఏముంది? ప్రజలు బీజేపీ పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఇస్తే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి నిధులు వస్తాయి, అంతే కదా? నిధులు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి నిధులు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇవాళ మెట్రోకి ఇస్తున్నారు, అర్బన్ డెవలప్మెంట్ కి కేంద్ర ఇస్తున్నారు. ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక తీరుగా చూస్తుంది, అధికారంలో లేని రాష్ట్రంలో ఒక తీరుగా చూస్తుంది. అలా ఎప్పుడు చూడదు. దాన్ని నడిపే వ్యక్తి స్కిల్స్ని కూడా చూడాలి. ఇప్పుడు మనది ఒక 10 మంది ఉన్న కుటుంబం, పక్కింట్లో ఇంకో 10 మంది ఉన్న కుటుంబం, ఇద్దరికి సేమ్ ఇన్కమ్. ఈ ఇంట్లో ప్రశాంతంగా కుటుంబ వ్యవస్థ నడుస్తుంది, ఆ ఇంట్లో అల్లకొల్లంగా ఉంది. ఎందుకు? వచ్చే ఇన్కమ్ ఒకటే. ఇక్కడ నడిపే వ్యక్తి పద్ధతిగా నడుపుతున్నాడు, ప్లానింగ్ తోటి నడుపుతున్నాడు. అవతల వ్యక్తి ఇవాళ వచ్చింది ఇవాళ ఖర్చు పెడుతున్నాడు. మనము ఒక ప్లాన్ చేసుకొని దాన్ని ప్రకారం చేస్తే కిందికున్న దాన్ని కూడా పైకి తీసుకురాగలుగుతాం. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతిగా చేస్తుంది, పద్ధతి ప్రకారం చేస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా, అన్ని డివిజన్లు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ కాంగ్రెస్. గతంలో వారు మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని నిధులు తీసుకొచ్చినారు, వారు అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్నారు. కానీ సెకండ్ టైం వారు ఎమ్మెల్యే అయినాక ఇవాళటి వరకు డివిజన్లో ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక ఇనాగ్రేషన్ చేసింది లేదు, ₹1 నిధులు తీసుకొచ్చింది లేదు. మళ్ళీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు రాధా ధీరజ్ రెడ్డి గారు మళ్ళీ సిద్ధమవుతుర్రా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. నేను ఈ 10 సంవత్సరాలు నన్ను ప్రజలు ఆశీర్వదించిండ్రు. వారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నా శక్తి కొలది నేను కూడా పనిచేసినాను. తప్పకుండా మళ్ళీ రేపు ప్రజల ఆశీర్వాదం ఉండి నిలబడతాను. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేస్తాను. కార్పొరేటర్ పోటీ చేస్తారా, లేకపోతే మళ్ళీ డీలిమిటేషన్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అది పార్టీ డిసైడ్ చేస్తుంది. డీలిమిటేషన్ అయ్యింది అనుకోండి, మహిళా రిజర్వేషన్స్ వచ్చి నేను ఎమ్మెల్యేకి కరెక్ట్ అనుకుంటే ఆ రోజు పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి నేను. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ 10 సంవత్సరాలు నేను మా కాలనీలో ఉన్న పెద్దలు కానివ్వండి, డివిజన్లో ఉన్న ప్రజలు కానివ్వండి, ప్రతి సమస్యని నా దగ్గరికి తీసుకొచ్చిండ్రు. అందరం కలిసి సమస్యని పరిష్కరించుకోగలిగినాము. ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ 10 సంవత్సరాలు నేను ఏ ఇబ్బంది లేకుండా ప్రజల వ్యక్తిగా నేను ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంట్లో వ్యక్తిగానే చూస్తారు. ఒక పొలిటీషియన్గా కానివ్వండి, ఒక కార్పొరేటర్గా కానీ నన్ను వాళ్ళు చూడరు. నేను కూడా వాళ్ళలో ఇంట్లో అమ్మాయిలాగా ఉంటాను. నాకు ఎలాంటి ఇబ్బందులు ఈ 10 సంవత్సరాలలో రాలేదు. సో నన్ను మళ్ళీ బ్లెస్ చేస్తారు, నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అప్పుడు గతంలో మీ కార్పొరేటర్ ఎలక్షన్ చూసుకోవచ్చు, కార్పొరేటర్ గెలిచిన కొత్తలు కావచ్చు, మీ పార్టీ కార్యాలయం కావచ్చు, మీ కార్పొరేటర్ కార్యాలయం కావచ్చు, ప్రజలకు కింద రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు 6వ ఫ్లోర్లో ఉంది. అసలు సామాన్య ప్రజలు మీ కార్యాలయానికి వస్తారా, మీ ఆఫీస్కి? తప్పకుండా వస్తారండి. పైకి నడిచేం ఎక్కట్లేదు, లిఫ్ట్లు ఉన్నాయి, లిఫ్ట్లో పైకి వస్తారు. కింద ఏంటంటే సరిపోవట్లేదు, కొంచెము పెద్దగా చేసుకుందాము. కొంచెం ఇదేంటంటే ఓన్లీ బీజేపీ పార్టీ ఆఫీస్ కాదు, పర్సనల్గా మా కంపెనీకి కూడా మా బిజినెస్లు ఉన్నాయి కదా. కానీ సామాన్య ప్రజలు సమస్యలు చెప్పుకోనికి వస్తారా ఈ ఆఫీస్కి? తప్పకుండా వస్తారు, తప్పకుండా వస్తారు. మీరు కూర్చోండి, ఇంకొక గంట అవుతే స్టార్ట్ అవుతారు. తప్పకుండా వస్తారు. నేను ప్రజల మనిషిని, ఒక పొలిటీషియన్గా రాజకీయంగా ఉండొచ్చు, కానీ నేను ప్రజల మనిషిని. ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వస్తారు. ఆఫీస్ కింద ఉందా మీద ఉందా కాదు, మనము ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. రైట్. అదేవిధంగా డివిజన్లో ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా మీ సొంత నిధులతోటి ఇప్పటి వరకు? చేస్తూనే ఉన్నాం, కాకపోతే చెప్పుకోవాల్సిన అండ్ సేవ అనేది చేయాలి, చెప్పొద్దు. ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నామండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.